పుష్ప 2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా భారీగా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిందనమాట. ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అటువైపు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ అన్ని చోట్ల అన్ని సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసేసి పుష్ప 2 మూవీ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. ఫస్ట్ డే ఈ మూవీ 294 crores కలెక్ట్ చేసి రికార్డ్ కలెక్షన్స్ జాబితాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది పుష్ప 2 మూవీ. అయితే ఈ మూవీ పైన కొంచెం మిక్స్డ్ టాక్ నడుస్తుంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఈ మూవీలో స్టోరీ అయితే ఏం లేదని చెప్పి కొంతమంది వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. అలానే ఓవరాల్గా ఈ మూవీ మిక్స్డ్ టాక్తో నడుస్తుంది. బట్ ఈ మూవీని డిసైడ్ చేసేది ఏంటంటే కలెక్షన్స్ అనమాట. అలాగే లాంగ్ రన్ ఈ మూవీని ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ మూవీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అలాగే హైప్ ఇచ్చినంత ఈ మూవీ లేదు. ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారని చెప్పి కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అలానే ఏంటంటే హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లార్ ఉంది కదా, ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయిందనమాట. 10 years బ్యాక్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 10 years తర్వాత ఆ మూవీని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారనమాట. కానీ ఏంటంటే మ్యాక్సిమం థియేటర్స్ అన్ని పుష్ప తీసుకోవడం వల్ల మన ఇండియాలో అయితే ఆ మూవీ రిలీజ్ కాలేదు. కొంతమంది ఏమంటారంటే హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ మూవీని రిలీజ్ చేయాల్సింది కదా, ఎందుకు పుష్ప 2 మూవీకి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు, ఎందుకు ఇన్ని థియేటర్లు పుష్ప 2 మూవీకి ఇచ్చారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు, అలాగే ట్రోల్ చేస్తున్నారు ఈ మూవీని. అయితే దీనిపైన జాన్వీ కపూర్ కొన్ని కామెంట్స్ చేశారనమాట. ఆమె ఏం చెప్పిందంటే, మన మూవీని మనమే తక్కువ చేసుకుంటున్నాం, ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, మూవీ బాగానే ఉంది కదా అని చెప్పి ఆమె చెప్తున్నారు. అలానే ఏంటంటే మన సినిమాల గురించి హాలీవుడ్ ఫిలిం మేకర్స్ అలాగే హాలీవుడ్ ఆడియన్స్ కూడా మన సినిమాలను ఎక్కువ మెచ్చుకుంటూ ఉంటారు, కానీ మనం మాత్రం తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నాం, ఇది కొంచెం నాకు బాధ కలిగిస్తుంది, దయచేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి అని చెప్పి ఆమె చాలా పొలైట్గా ట్వీట్ చేశారనమాట. దీనిపైన ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇంకొంతమంది ట్రోల్ చేస్తారనమాట. మీరు చెప్పినంత గొప్పగా అయితే ఈ సినిమా లేదని చెప్పి కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీ మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.